సేకరిస్తున్నారు. యా రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక సిఆర్డీఏ సిబ్బందికి ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చేశారు. రైతుల నుంచి ఎవరైనా డబ్బులు తీసుకుంటే చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు సీఎం. రాజధాని రైతులంతా ఒకే గొడుగు కిందకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని చిట్చాట్లో సీఎం చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు సీఎం. ఇక రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే రాజధాని రైతుల నుంచి డబ్బులు తీసుకోవద్దని చెప్పారు. సిఆర్డీఏ అధికారులు సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు సీఎం. అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు సీఎం చంద్రబాబు. రైతులతో సమావేశం తర్వాత అన్నింటిపైన స్పష్టత వచ్చిందని చెప్పారు. ఇక 2వ దశ భూ సమీకరణ ఉపయోగాలను కూడా వారికి వివరించినట్లు తెలిపారు సీఎం. అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోకుండా మహానగరంగా అభివృద్ధి చెందితే ఎలాంటి ఫలితాలు అందుతాయో వారికి అర్థమయ్యేలా చెప్పినట్లు వివరించారు. ఈ మేరకు త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరాన్ని పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు సీఎం. ఇక సీఎం సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, మరొకసారి అమరావతిలో భూసేకరణ చేపడుతోంది ఏపీ సర్కార్. సో ఎందుకు భూసేకరణ చేపడుతున్నామో కూడా సీఎం చిట్చాట్లో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతులు తీసుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో చేసినటువంటి చిట్ చాట్ లో రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని, దానికి అనుగుణంగా 3 ప్రాంతీయ జోన్లను ఏర్పాటు చేశాము. అలాగే రాజధాని రైతులంతా ఒకే గొడుగు కిందకి రావాలి. అమరావతి ప్రాంత అభివృద్ధి అనేది అసోసియేషన్ అంతా కూడా ఒకే జేఏసీగా ఏర్పడితే వారితో సంప్రదిస్తూ అన్ని సమస్యలను పరిష్కారం చేస్తాము. అలాగే రాజధాని రైతులు కోరినటువంటి క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించాము. కేంద్రంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దశల వారీగా పరిష్కరిస్తాము. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేటువంటి రాజధాని రైతుల నుంచి సిబ్బంది డబ్బులు అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అలాగే భూ త్యాగాలు చేసినటువంటి రైతులు సమస్యలు పరిష్కరించకుండా డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి అంటూ కూడా అసహనం వ్యక్తం చేశారు. అలాగే సిఆర్డీఏ అధికారులు సిబ్బంది పైన వస్తున్నటువంటి ఫిర్యాదులపైన విచారణ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, అలాగే అవినీతి నిర్మూలనకు రాష్ట్రంలో ప్రత్యేక దృష్టి పెట్టాం, త్వరలో ఆ దిశగా కార్యాచరణను రూపొందిస్తామని, రైతు సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్ ఉంది, ఆ సమావేశం ఏదైతే నేను రైతులతోటి మాట్లాడిన తర్వాత కొంత స్పష్టత వచ్చింది, ఆ గ్యాప్ ని ఫిల్ చేశాము, ఖచ్చితంగా రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. 2వ దశ భూ సమీకరణ ఉపయోగాలన్నింటినీ కూడా రైతులకు వివరించాం. రైతులు ఖచ్చితంగా పాజిటివ్ గా స్పందించారు. వారందరూ కూడా ల్యాండ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏవైతే జేఏసీలుగా ఏర్పడ్డారో ఆ జేఏసీలు అందరూ కూడా ఏకతాటిపైకి రావాలని కూడా వారిని కోరానని, అలాగే ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ప్రాంతంలో రాజధాని అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఎందరో రైతులు చేసినటువంటి త్యాగం వల్లే వచ్చింది, కాబట్టి రైతులను ఎప్పటికీ విస్మరించము అంటూ కూడా సీఎం చంద్రబాబు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వంశీ, థ్యాంక్ యూ కాంతి.